పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఇందిరానగర్ పిఠాపురం దేవుడి పిల్లలను తల్లిదండ్రులు లేని ఇద్దరు చిన్నారులను డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు వెళ్లి వారి కుటుంబాన్ని వారి స్థితిగతులను పరిశీలించారు. ముందుగా ఇద్దరు ఆడపిల్లలను తన దగ్గర ఉంచుకుని పెంచుతున్న తన మేనత ఆటో డ్రైవర్ అయిన ఆమెను సాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ ఒక మహిళ అయ్యుండి సొంతంగా ఆటో నడుపుతూ తన భర్త లేకపోయినా తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తన తమ్ముడు పిల్లలను కూడా తానే చూసుకుంటూ ఎంతో ఆదర్శంగా ఉండడం చాలా గర్వకారణమని, తిను కూడా ఒక వీర మహిళని, అటువంటి మహిళను గౌరవించుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. అనంతరం తల్లిదండ్రులు లేని పిల్లలను పవన్ కళ్యాణ్ దేవుడి పిల్లలాగా చూసుకుంటూ ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తున్నారని, అలాగే వీళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, అలాగే మానసిక అంగవైకల్యంతో ఉన్న ఆడబిడ్డకు వెంటనే పెన్షన్ వచ్చేలా చేస్తామని, అలాగే ఆడబిడ్డలను పెంచుతున్న ఆమెకు కూడా స్త్రీశక్తి పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చేస్తామని అన్నారు. అనంతరం జనసేన నాయకులు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాన లాజర్ బాబు, పిఠాపురం పట్టణ వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్ కుమార్, జనసేన నాయకులు బొజ్జా లోవరాజు, వార్డు ఇన్ఛార్జ్ మైనాబత్తుల చిన్న, చెట్ల గోవింద్, బచ్చుల శ్రీను, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేడం రామకృష్ణ, అడ్వకేట్ రమణారావు, పిఠాపురం వార్డు ఇన్ఛార్జీలు పులిశెట్టి చంద్రశేఖర్, బొజ్జా వీరమణి, వనం వీరబాబు, ముమ్మడి సురేష్, కుక్కల నాగమణి, వీర మహిళలు భాను, అరుణ, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. నిన్ననే చిన్న వీడియో కూడా చూసాం. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే మా తమ్ముడు మా మదర్ కూడా చనిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చూస్తున్నాను అన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఈ వేళ వచ్చి, నేను డాక్టర్ వచ్చి పరమశించి మా జన సైనికులు నాయకులు అందరూ కూడా వచ్చి పరమశించడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని ఆ అమ్మాయి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అవసరమైతే మేము మా విషయం ఇంతవరకు మేము చేస్తాం, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి మీడియాతో చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి వీళ్ళకి ఏం న్యాయం చేయాలనేది మా సభాముఖంగా చేస్తామని ఈ వార్డులో 7వ వార్డులో మా ఇన్ఛార్జ్ అవనివ్వండి, మా 7 మంది అవనివ్వండి, ఇన్ఛార్జ్ అవనివ్వండి, వీళ్ళందరి సమస్యలు కూడా మీకు మంచి వార్డులో తిరిగి వాళ్ళకి ప్రాబ్లం చెప్పారు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని ఈ విధంగా మేము ఈరోజు చెప్పారు. మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటుంది. అందుకనే ఆయన దానికి నిదర్శనంగా, అంటే దేవుని పిల్లలుగా పిలువబడే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ఆయన తన వంతు సాయం చేస్తున్నారండి. తన జీతం అంతా కూడా నెలకి 5,000 చొప్పున తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇస్తున్నారు. అంటే ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు, అందరూ కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఆ విధంగానే 7వ వార్డులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇద్దరు చిన్నారులు కృప అని కీర్తన. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి తన మేనత్త గారి ఇంట్లో ఉంటున్నారు. ఆ మేనత్త గారు కూడా ఒక ప్రియ మహిళ. తను స్వతంత్రంగా ఒక ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తనకు కూడా భర్త దూరంగానే ఉన్నారు. అయినా సరే తను మొక్కకుని ధైర్యంతో ఒక వీర మహిళను నేను అని గర్వంగా చెప్పుకుంటూ ఈ 4 పిల్లల ఆలపాలన చూస్తున్నారు. పాప కీర్తన కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ అమ్మాయి. తనకి పెన్షన్ రాయించే విధంగా మేమందరం కలిసి కృషి చేద్దాం అనుకుంటున్నాము. అలాగే ఈవిడ కూడా ఒంటరి మహిళా స్కీమ్లో ఏమైనా వీలైతే ఆవిడ కూడా మేము పెన్షన్ ఇప్పించడానికి ట్రై చేస్తున్నాం. జనసేన తరఫున నేను కానీ, మన జనసేన నాయకుడు సురేష్ గారు కానీ, మిగిలిన వీర మహిళలు, వార్డు ఇన్ఛార్జ్ చిన్న గారు, వీరందరూ కూడా కృషి చేసి పాపలో ఇద్దరిని కూడా న్యాయం జరిగేట్టుగా చూస్తామండి. ఈలోగా మేము కొంచెం ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలని చెప్పేసి మా జనసేన నాయకులు, వార్డు ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కలిసి కూడా పాప కొంచెం ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే ఈ పాప చదువుకుంటాను అంటే కనుక మనకి పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. మిగిలిన అనాథ పిల్లలాగా, దేవుని పిల్లలాగా వీళ్ళకి కూడా ఏమైనా ఆయన సాయం చేసే వీలు ఉండము. అలాగే అందరి దాతలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అంతా పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి అంటే కాబట్టి మన వంతు సాయంగా చేస్తూ ఆయనకి కొంచెం వెసులుబాటు కల్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం మేమందరం కూడా. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో అందరూ బాగుండాలని ఆయన కోరిక, అది జెన్యూన్ అయినది. దానికి తగ్గట్టుగానే మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఒక జనసేన నాయకులుగా, ఒక వీర మహిళగా అందరి తరఫున కూడా నేను మీ పత్రిక ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. మన వెంకటలక్ష్మి గారి వాళ్ళ తమ్ముడు భార్య ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరికీ చిన్నపిల్లలు, 2 ఆడపిల్లలు ఉన్నారండి. పెద్దమ్మాయి కృప,
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంది. నేను కీర్తన 10th క్లాస్ ఎగ్జామ్స్ మొన్ననే రాసింది. ఈ అమ్మాయి పాపం మానసికంగా కొంచెం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ తిను. దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్లో కూడా వీళ్ళు సివియర్లీ మెంటల్లీ రిటార్డెడ్ అన్నట్టుగా రాశారు. ఈ అమ్మాయి ఒక వాళ్ళకి సంబంధించిన స్కూల్లోనే చదువుతూ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు కాబట్టి వీళ్ళ ఉద్దేశం మన పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఇస్తున్నట్టుగా వీళ్ళకి కూడా సాయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం పవన్ కళ్యాణ్ గారికి మేము వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈలోగా మనకి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వీళ్ళకి కావాల్సినట్టుగా కొంచెం సహాయ సదుపాయాలు చేస్తే సారు సహాయం అందించేలోగా వీళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. తర్వాత ఈ పాపకి పెన్షన్ కూడా లేదట. ఈ పెన్షన్ రాయించడానికి కూడా సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి మేము సచివాలయం వాళ్ళతో చెప్పి వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టుగా కృషి చేయమని చెప్పి మేము చెప్తాము. తర్వాత ఈ అమ్మాయి చాలా ధైర్యంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి ఆశీస్సులు ఉండడం వల్లనే వీళ్ళు కూడా చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఒకరికి సాయం చేయాలి అని చెప్పేసి ఈ అమ్మాయి తన పిల్లల నలుగురికి కూడా తను ఇప్పటి నుంచి చెప్తుంది. ఒకరికి సాయపడితే ఎంత తృప్తిగా ఉంటుంది అన్నది ఈ అమ్మాయి తన అనుభవిస్తూ వీళ్ళకు కూడా నేర్పిస్తుంది. అలాంటి చాలా మంచి మహిళ ఈ అమ్మాయి కాబట్టి మనందరం కూడా వీళ్ళందరికీ చేయూతనివ్వాలి అని చెప్పేసి నేను పత్రికాముఖంగా కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై